ఒక సామాన్య విద్యార్థి దేశ అత్యున్నత న్యాయస్థానంలో వ్యవస్థనే గెలిచిన అసాధారణ కథ ఇది. మధ్యప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది లక్ష్యం డాక్టర్ కావడం. అందుకోసం నీట్ పరీక్షలో 2 సార్లు మెరుగైన మార్కులు సాధించాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా కింద అతనికి సీటు రావటం ఖాయం. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో మెరిట్ ఉన్న అథర్వకు అన్యాయం జరిగింది. హైకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో తన కల కళ్ల ముందే చెదిరిపోతూ ఉంటే ఆ కుర్రాడు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గలేదు. లాయర్ ను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో అథర్వ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తన కేసును తానే వాదించుకోవాలని నిర్ణయించుకొని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆన్లైన్ ద్వారా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యాడు. అక్కడ నిలబడింది ఒక విద్యార్థి అయినా అతని వాదనలో ఒక అనుజ్ఞాత న్యాయవాదికి ఉండాల్సిన పదును ఉంది. ప్రభుత్వ నిబంధనల్లోని లోపాల వల్ల ఒక మెరిట్ విద్యార్థి భవిష్యత్తు ఎందుకు నాశనం కావాలి అని అతను సంధించిన ప్రశ్నలు ధర్మాసనాన్ని ఆలోచింపజేశాయి. అథర్వ వాదనలోని స్పష్టతకు ధైర్యానికి ముగ్ధులైన సుప్రీంకోర్టు జడ్జిలు కేవలం 10 నిమిషాల్లోనే తీర్పును వెలువరించారు. రిజర్వేషన్లు పాటించని ప్రైవేట్ కాలేజీలను మూసివేయండి అని మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అథర్వకు తక్షణమే ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ కు స్పష్టమైన గడువు విధించారు. చట్టంపై అవగాహన ఉంటే, మన వైపు న్యాయం ఉంటే సామాన్యుడు కూడా వ్యవస్థను ప్రశ్నించి విజయం సాధించవచ్చని అథర్వ నిరూపించాడు.